రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అనుకోకుండా ప్రజాపాలన అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి తెలిపారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ గ్రామంలో పాదయాత్రతో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిజాముద్దీన్, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాన్ యాదవ్, అదేవిధంగా మాజీ సర్పంచ్ మరి హనుమంత్ రెడ్డి, బంగారు బాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి యువకులు, మహిళలు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారని, ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కూడా వీళ్లే కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారని స్పష్టం చేశారు. చేవేళ్ల పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఘన విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో నాదర్గుల్ బస్ స్టాప్ నుంచి అన్ని బస్తీలకి కూడా పాదయాత్ర చేయడం జరిగింది. డాక్టర్ రంజిత్ రెడ్డి అన్న ఎంపీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిల్చున్నందుకు తనకి సపోర్ట్గా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ముఖ్యంగా యువకులు, మహిళలు, పెద్దలు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఈరోజు ప్రభుత్వాన్ని స్థాపించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చినాం అనలేదు, ప్రజాపాలన అధికారంలోకి వచ్చిందని ప్రజాపాలన గురించే మాట్లాడినారు. మరి ప్రజాపాలన అనేది ఈరోజు మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకుంటున్నారు. మరి రంజిత్ రెడ్డి అన్న ఒక మంచి వ్యక్తిత్వం కానివ్వండి, తన యొక్క గొప్ప ఔన్నత్యం కానివ్వండి, ఈరోజు మంచి మెజారిటీతో రంజిత్ రెడ్డి అన్న గెలవాలని కోరుకుంటూ అన్ని బస్సులు తిరగడం జరుగుతుంది. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా మంచిగా స్పందిస్తున్నారు. అక్కడక్కడ కొన్ని పనులు కానప్పుడు కొంత నిరుత్సాహం తప్పదు. మరి ఈరోజు ప్రభుత్వం స్థాపించుకున్నాము. రాష్ట్రంలోని కేంద్రంలో కూడా అధికారంలోకి రావాలి. మన పనులన్నీ జరగాలంటే కేంద్ర నిధులు కూడా తీసుకురావాలి. రాష్ట్రంలో కేంద్రంలో 10 సంవత్సరాలు ఒక పార్టీకి 10 సంవత్సరాలు ఒక పార్టీకి అధికారం ఇచ్చున్నాము. కేంద్రంలో 10 సంవత్సరాలు, రాష్ట్రంలో ఒక పార్టీకి. కానీ ఏమీ చేయలేక ఉన్న అందరూ కట్టిన ట్యాక్సులతోటి డెవలప్మెంట్ చేసుకుంటూ ఈరోజు మేము నిధులు ఇచ్చినాం అని అంటున్నారు. ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయని. ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి. ఇందిరమ్మ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇచ్చినటువంటి పెన్షన్లే ఉన్నాయి. ప్రతి ఒక్క పేదలకు కూడా ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నటువంటి పట్టాలనే మళ్ళీ